पब्लिक देखिएगा ఏమ్మా ఎప్పుడు వచ్చినారు మీరు కర్నూలు పోలా ఏమయ్యా చూడండి మాట్లాడండి 10:30 అయింది అసలుకి कब आया तुम्हें बसेस नहीं क्या बोल रहे हैं क्या बोल रहे बोल माँ उसमें क्या है మీరు కూడా 10:30కి వచ్చినారమ్మా 11 గంటలకు వచ్చినారు ఎవరన్నా వచ్చి అడిగినారా మీకు డిఎం ఎవరు లేరు అచ్చా అచ్చా మీరు ఎక్కడ పోవాలా 9:30 బస్సు యాటికి పోవాలా మీరు మళ్ళీ పోయాడా ధర్నా చేయాలా డిఎం దగ్గర రైట్ రైట్ ఇద్దరు రెస్పాన్స్ 9:30 का बच्चे స్టూడెంట్స్ ఈ ఎండాకాలంలో ఈ లేడీస్ వాళ్ళు 9:30కి వచ్చినారు వీళ్ళు 10:30కి వచ్చినారు ఏంది అసలు కౌంటర్ రెస్పాన్స్ లేదంట అసలు మూసేయండి బస్ స్టాండ్ అంతే మీరంతా కర్నూలా అందరూ కర్నూలేనా గంటన్నర నుంచి పాపోళ్ళు 9:30 చేసి మాట్లాడతా ఏ బాబు బాబు డిఎం గారు ఉన్నారా డిఎం గారు డిఎం ఉన్నారా ఆదివారం అయితే ఏమయ్యా ఎవరు ఉన్నారు ఎవరు లేరు పైన కరెక్ట్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు 9:30 స్టూడెంట్స్ ఉన్నారు ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు ఎండాకాలము తాగేదానికి నీళ్ళు లేవు అమ్మా తల్లి నేను మాట్లాడుతున్నాను కదా మీకోసమే వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా నేను కూడా యూనియన్లో ఉన్నా ఇక్కడ 10 సంవత్సరాలు చేసిన దాంట్లో వాళ్ళు మా ఇంట్లో యూనియన్ నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కొంతమంది రెస్పాన్స్ లేదంటున్నారు కాదు ఏదైనా అట్లా కాదు ఆల్టర్నేటివ్ పంపించాలి కదా చూడు ఎంతమంది ఉన్నారు బస్ స్టాండ్లో సండే ఇప్పుడు ఆదివారం ఒకటి ఎండాకాలము మనం అరేంజ్ చేయాలి కదా పంచాయతీ డిపోలో ఏమైనా ఉన్నాయా ఒకటి కూడా లేవా ఈ పరిస్థితి ఎట్లా మరి ఒంటి గంట నుంచి 5 బస్సులు వస్తాయి ఇప్పుడు బాబు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కాదు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా చాలా కంప్లైంట్ కర్నూలు నుంచి సాయంత్రం 4 గంటల నుంచి బస్సులే ఉండు 7:30 వరకు ఇప్పుడు అరే ఇది పెద్ద సబ్ డివిజన్ ఇది 30 మంది తక్కువ ఉన్నారు సార్ 30 మంది షార్టేజ్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయా మనము లేదు ఇట్లా వాళ్ళు దినాం అట్లా కాదు మనం ఏమన్నా అరేంజ్ చేయాలి కదా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ పిల్లోళ్ళు తాగేదానికి నీళ్ళు సరిగుండు బస్సులు వచ్చినప్పుడు కదా 9:30 అంటే ఇప్పుడు 12:30 4 గంటలు బాబు నీవే మాట్లాడు ఏమైనా మరి రిజర్వేషన్ చేసుకోవాలంటే అక్కర్లేదు సూపర్ లగ్జరీకి రిజర్వేషన్ చేసుకోవాలని అడిగినాం హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ ఎందుకు కర్నూలు అడిగితే చెప్పిట్టాను నేను కర్నూలుకి రిజర్వేషన్ హైదరాబాద్ అడిగినా కదా కర్నూలుకి రిజర్వేషన్ హైదరాబాద్ అడిగినా రేపు కూడా లేదు రిజర్వేషన్ అన్ని ఫుల్లే ఈరోజు రేపు కూడా లేవు ఇప్పుడు అక్కడ పైన కంట్రోలర్ ఎవరు లేరా లైన్ ఇన్స్పెక్టర్ ఎవరు పైన ఉన్నాడా రైట్ డిపో స్పందించడం లేదు నేను మాట్లాడతా మీకు సంబంధించి మాకు స్పందిస్తారు మాకు బాబు దేవశెట్టి ప్రకాష్ హలో అదే ఆదోన్లో 9:30 నుంచి కర్నూలు బస్సులే లేవు ఇక్కడ దాదాపు ఆదోని డిపోలో 9:30 నుంచి ఇంతవరకు ఒక బస్సు లేదు కర్నూలుకు దాదాపు 100 మంది పిల్లోళ్ళు ఉన్నారు కొంతమంది పిల్లోళ్ళు జాలి మంచి విలేజెస్ నుంచి వచ్చినారు వాళ్ళు 9:30కి వచ్చి కూర్చున్నారు బస్ స్టాండ్లో వాళ్ళకు చిన్న పిల్లోళ్ళు వాళ్ళు ఇక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు ఫ్యాన్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు నేను లాస్ట్ టైం 2 months బ్యాక్ వచ్చిపోయినాను మీరు డ్రింకింగ్ వాటర్ అవి చేసినారు ఇప్పుడు ఏమండి ఇది పరిస్థితి ఇది సబ్ డివిజన్ ఆదోని పెద్ద డివిజన్ ఇది
కనుక్కునేది కాదు, ప్లీజ్ నేను చెప్తాను వినండి. ఇంత పెద్ద సబ్ డివిజన్లో ఎంతమంది ఉన్నారు ప్యాసింజర్స్, ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, అసలు అడిగేవాళ్ళు లేరు ఇక్కడ. ఇట్లయితే ఎట్లా? నేను ఇప్పుడు ఇక్కడ కంట్రోలర్లు అడిగినాను, సార్ డిఎం ఇంట్లో ఉన్నారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు వస్తారో ఇన్స్పెక్టర్ సండే మీరు రెస్ట్ ఉంటుంది ఏదని లేదో, నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా, బస్సులు లేకుంటే పరిస్థితి ఎట్లా ఇది? నేను ఇప్పుడు మీరు చెప్పండి, డిపోలో నేను పోతున్నా, డిపోలో లైన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంట, నేను కనుక్కుంటాడా, లేకుంటే ఏ బస్సులు ఉంటే ఆ బస్సులు పంపించండి డిపోలో. ఒక 2 బస్సులు అయితే కొద్దిగా క్లీన్ అవుతుంది. చూడండి కొద్దిగా, ఇంకా చాలా ఉంది, చాలా మాట్లాడుతుంది. రేపు పొద్దున్న మాట్లాడతా, ఈరోజు ఒక 2 బస్సులను అరేంజ్ చేయండి ఇప్పుడు కర్నూలుకు. ఎవరు రిజర్వేషన్ కంప్లీట్ అయిపోయింది? డ్రైవరా కండక్టర్? కాదు, నేటివ్ కాదు, డ్రైవర్ కండక్టర్ ఎవరు ఉన్నారు దీనికి? వద్దు, 100-150 మంది ఉన్నారు. 9 నుంచి కర్నూలుకు ఒక బస్సు లేవు. కర్నూలు డిపో మనము షేర్ చేసుకున్నాం సార్. షేర్ మీరు ఏం చేసుకున్నారు కాదు, ప్రజలు ఇప్పుడు అలా చిన్న పిల్లోళ్ళు వచ్చినారు స్పోర్ట్స్కు, 9 జాలి మంచి గణకలంతా 9 నుంచి వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఒక్క బస్సు లేదు, దాదాపు 150-200 మంది ఉన్నారు. నేను చెప్పిన ఏమన్నా బస్సులు మన వాళ్ళు ఎవరైనా డ్రైవర్ కండక్టర్ ఉంటే అరేంజ్ చేయండి, ఒక 2 బస్సులు అయితే ఖాళీ అయిపోతుందని. 9 నుంచి 5-5 గంటలు ఉంటే ఇంత పెద్ద డివిజన్ ఇది, ఇంత పాత డిపో ఇది. దాదాపు నేనే 10 సంవత్సరాలు నా యూనియన్ లీడర్ ఇక్కడ. ఆలోచించేయండి. చూడండి, డిఎం కూడా చెప్పు, ఫోన్ చేసినాడా? నేను చేసినాను, నేను వస్తానన్నాడు, నువ్వు రావద్దు, రెస్ట్ తీసుకో, నేను మేము ఉంటాం లే అని చెప్పిన. చెప్పినాడు, చెప్పా, ఒక 2 బస్సులు పంపిన ఖాళీ అవుతుంది, ఒక్క బస్సు పంపించండి. స్పెషల్ 3 ఇచ్చినాం సార్. ప్యాసింజర్ దృష్టిలో పెట్టుకుని చేయాలి కదా. 3 బస్సులు కాదు, వద్దలేదు, మీ పైన నమ్మకం ఉంది మన వాళ్ళు మీరు. ఎందుకంటే పబ్లిక్ ఫోన్ మీద ఫోన్ గంట సేప, నేను దానికి నేను వచ్చిన. ఆ చిన్న ఆడవాళ్ళు రెస్పాన్స్ లేదంటారు. రౌండ్ కొడతారు, ఇప్పుడు ఉంటే రౌండ్ కొడతారు, పంపించేస్తాం. ఒక 2 బస్సులు పంపిన ఖాళీ అవుతుంది ప్లీజ్. రిక్వెస్ట్, నా డిమాండ్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ, పబ్లిక్ ముసలోళ్ళు, ఏజ్బి లేడీస్, సరైన ఫ్యాన్ లేవు అక్కడ. నేను మొన్న చెప్పు లేవు 2-3 చెడిపోయినాయి. నేను ఇప్పుడు మొన్న 3 నెలల కింద వచ్చి డిఎం దగ్గరకు వచ్చి గ్లాసులు లేవు తాగేదానికి నీళ్ళు, నేను వచ్చిపోయిన తర్వాత అన్నీ చెప్పినాడు, అన్నీ పెట్టినాడు. ఇప్పుడు ఇంత పెద్ద, ఇప్పుడు ఒకటి నేను చెప్తా, ఆడ ప్రైవేట్ తిమ్మారెడ్డి బస్ స్టాండ్లో 1 లక్షల ఆదాయం ఉంది. ఎందుకు మనం డైరెక్ట్గా ఆర్ఎం దగ్గర మాట్లాడి వీళ్ళ దగ్గర మాట్లాడి ఎందుకు షిఫ్ట్ చేయరాదు? నేను ఒక చెప్తున్నా, మా డిపోకే లాభం కదా. ఇంత ఇన్కమ్ ఉండి మా డిపోలో తాగడానికి నీళ్ళు లేవు, ఫ్యాన్లు లేవు అంటే ఎవరిది పరిస్థితి? తప్పు మాదే, మీదే? మాదే తప్పు. ఎందుకంటే రాజకీయ నాయకులదే తప్పు. మనం కళ్ళు తెచ్చి చూడాలి, ఆడో వ్యాపారం చేసుకుని కూర్చోరాదు ఒక 10 వచ్చిన తర్వాత. ప్లీజ్, ఒక అర్ధ గంటలు అవుతాయా? అయిపోయింది సార్, ఒక 2 బస్సులు పంపించండి సార్. ఇప్పుడు బయట ఒకటి ఎయిర్ బస్ వస్తుంది 1 గంటకి, దానికంటే ముందు ఇంకోటి బస్సు పంపించండి. సరిపోతుంది. వాళ్ళకి లేట్ చేయొద్దండి, వాళ్ళు బస్సు పెట్టి భోజనానికి కానీ అర్ధ గంట సేపు వెయిట్ చేయొద్దండి. వాళ్ళు కూడా పాపం ఆకలి అవుతుంది, మన ఇట్లా మనుషులే వాళ్ళు కూడా. అందరూ ఒకటే కదా, అర్జెంట్ పంపిస్తారు కదా. రవి, అర్ధ గంట చూడు, ఫోన్ చేయి, మళ్ళీ వస్తాను. ఇప్పుడు వస్తారు, 2 బస్సులు వస్తాయంట. ఆదోని పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ టీం తరఫున నమస్కారం చెబుతూ, ఈరోజు ఆదోని పట్టణంలో అంటే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎక్స్ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళ నుంచి ఎడ్యుకేటెడ్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు ప్రతిరోజు వీళ్ళు ఆ భూమి కబ్జాలైంది, ఈ భూమి కబ్జాలైంది, ఇవే జరుగుతున్నాయి. కానీ నేను ఎమ్మెల్యే గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు 352 సర్వే నంబర్లు బయట పెట్టండి. ఎవరు దాంట్లో నా తిమింగళాలు, పెద్ద పెద్ద చేపలు కాదు, పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నారు. మీకు కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏమంటే 352 సర్వే నంబర్లు కొంతమంది ఆక్యుపై చేస్తున్న వాళ్ళు మీకు లక్షలు ఇచ్చినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 352 బయట పెట్టండి. మీరు ఏం చేసినా మీరే, ఎందుకంటే కేంద్రంలో మోదీ గారు అయితేనే బీజేపీ ప్రభుత్వం మీదే ఉంది. మీరు ఎవరైనా కానీ అవినీతిగా సంపాదించింటే, కబ్జాలు చేసింటే వాళ్ళకు ఇచ్చి ఈడీ ద్వారా లేకుంటే సిబిసిఐ ద్వారా మీరు ఎంక్వైరీ చేయండి, రికవరీ చేయండి. మీరు ఎలక్షన్ ముందర ఆదోనికి వచ్చేటప్పుడు
సాయి ప్రసాద్ రెడ్డి గారు కబ్జాలు చేసినాడు అవి చేసినాడు అని చెప్పి మీరు మీడియాలో ఇప్పించడం జరిగింది. ఇచ్చినారు మీరు. ఈ రోజుకు మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఆదోని అభివృద్ధి నిల్లు. ఎక్కడ ఒక రోడ్డు లేదు. ఎక్కడ ఈవెన్ 2.5 సంవత్సరాలు ప్యాచ్ వర్క్ వేసేదానికి మీకు గతి లేదు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మీరు దినాము సాయి ప్రసాద్ రెడ్డి మీ పైన సాయి ప్రసాద్ ఇస్తే మాకు అభివృద్ధి కావాలి ఆదంలో. ఈరోజు మీరు సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేశాడో ఒకటి పూర్తి చెప్పేయండి. మీరు వచ్చినారు మొట్టమొదట. ఈరోజు ఆయన ఆఫీస్ వైఎస్ఆర్ ఆఫీస్ మున్సిపాలిటీ రికవరీ చేసుకుంటున్నా ఆఫీస్ పెడతానన్నారు. టుస్ అయిపోయింది. మీరు ఆయన పైన ప్రతిరోజు ఇస్తున్నారు. ఒకటి ప్రూవ్ చేపియండి. అప్పుడు ప్రజల్లో కూడా నమ్మకం వస్తుంది ఆయన చేసినాడో లేదా అనేది. ఒకటే నేను ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, మీరు ఆయన ఇస్తాడని మీరు ఇస్తే మాత్రము మీరు 3 తూర్లు ఎమ్మెల్యే అయినారు. మీకు చెప్పేంత ఇది మాకు ఉండదు. ఎందుకంటే మేము ఒక పార్టీలో ఒక కార్యకర్త ఉన్నట్ల. మీరు ప్రజాప్రతినిధి 3 తూర్లు ఎమ్మెల్యే అయినారు. ఆయన ఇచ్చినాడని మీరు ఇచ్చుకుని పోతే ప్రజల్లో చాలా చీప్గా అయిపోయింది. ఎవరు నోట్లో చూస్తే టౌన్లో దాదాపు 15 రోజులు అయిపోయింది. మీరు ఇవ్వడము వాళ్ళు ఇవ్వడము అయిన తర్వాత కింద వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక ఎమ్మెల్యేల పైన ఇస్తున్నారంటే ఇది రాజకీయం ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఆలోచించేయండి. ఇప్పటికైనా కానీ ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి. మీరు పోతున్నారు ఆడ ఆంజనేయ టెంపుల్ దగ్గర ఎమ్మిగనూరు రోడ్లో ఇది పరంభోగ్ జాగా ఆక్యుపై చేస్తున్నారని చెప్పి బోర్డు పెట్టినారు. ఆ బోర్డు రాత్రి పీక్ పారదిగారు. మరి ఈరోజు ఆదోళనలో లా అండ్ ఆర్డర్ ఉందా? డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ఒక సబ్ కలెక్టర్ ఒక ఎంఆర్ఓ రెవెన్యూ అంతా పోయి బోర్డు పెడితే బోర్డు తీసేసారంటే రెవెన్యూకు సబ్ కలెక్టర్ గారికి మర్యాద ఉందా? ఒక ఎమ్మెల్యేకు మర్యాద ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే భయం లేదు, భక్తి లేదు. ఈరోజు ఎవరికి ధైర్యం ఉంటే ఎవరికి శక్తి ఉంటే సంపాదించుకోవాలి అంతే. రాజకీయంలో మీకు సర్వీస్ మోటివ్ అనేది మర్చిపోయినారు. నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఆదోళనలో చిన్న పిల్లోళ్ళ నుంచి పెద్దవాళ్ళు మేధావులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరి నోట్లో ఇదేందో ఆదోనా ఇది రాజకీయం అంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీకు ఏదైనా ఎమ్మెల్యే పార్సారథి గారు మీకు ఏమైనా సాయి ప్రసాద్ రెడ్డి పైన ఏదైనా ఉంటే మీరు ఒకటి బయట పెట్టండి, ప్రూవ్ చేపియండి, దాన్ని రికవర్ చేయండి. ఆ రోజు ప్రజల్లో నమ్మకం వస్తుంది. కానీ ప్రతిరోజు ఇది చాలా గలీజ్ అయిపోయింది. ఇంతవరకు దాదాపు 50 సంవత్సరాలు కొంత 10-15 మంది ఎమ్మెల్యేలను చూసినాం, మినిస్టర్ని చూసినాం, ముఖ్యమంత్రిని చూసినాం. ఈ రోజు అంత రాజకీయం అంత గలీజ్ ఎప్పటికీ రాలేదు ఆదోళనలో. చూసేవాళ్ళు కూడా అసహ్యమైపోయింది. ఈరోజు టౌన్లో తాగడానికి కొన్ని ఏరియాలు నీళ్ళు లేవు. మీరు ఒక రోడ్డు ప్యాచ్ వర్క్ వేసేదానికి గతి లేదు. ఈ కొట్లాడుకుంటుంటే ఎంతవరకు అని చెప్పేది. ఒకటే నేను లాస్ట్కు డిమాండ్ చేస్తున్నా. 352 సర్వే నంబర్ ఉన్నటువంటి దాన్ని బయట పెట్టండి. అక్కడ తిమింగళాలు పెద్ద పెద్ద చేపలు ఈరోజు మీకు కూడా చాలా కొన్ని లక్షలు ముట్టినాయని చెప్పి చెప్తున్నారు ప్రజలు. మరి అది దేవునికి తెలుసు, మీకు ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. దానికే ఇప్పుడు నేను సత్యహరిశ్చంద్ర కొడుకైతే నేను సత్యహరిశ్చంద్ర మాట్లాడతా. అందరూ అవినీతి పరలేదు. ఎక్కడ చూసినా ఇది అవినీతి ఎప్పుడు లేదు. ఈరోజు అవినీతి అనేది మునిగిపోయింది అన్ని డిపార్ట్మెంట్లు. ఎక్కడ పోయినా కాళ్ళు పెట్టిన డబ్బులు ఇస్తేనే పని అయితే, లేకుంటే లేదు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతిని నిర్మూలిస్తా, ఎక్కడ అవినీతి చేస్తే నేను ఉంటానన్నారు. ఎక్కడ చూసినా అవినీతి. ఒక్కరిని పట్టుకొని సస్పెండ్ చేయండి, నేను ఛాలెంజ్ చేస్తా. నీకు బహిరంగంగా విజయభాస్కర్ రెడ్డి స్టాచ్యూ దగ్గర మీకు సన్మానం చేస్తా. అవినీతి, లా అండ్ ఆర్డర్ లేదు, రెవెన్యూ లేదు, మున్సిపాలిటీ లేదు. ఏదండి ఆదుని? ఒక రోడ్డు వేస్తున్నారా? ఉండేది మాకు 2 రోడ్లు, ఎంఎం రోడ్డు, పిఎన్ రోడ్డు. ఆ రోడ్లు ఏంటి చాలు, అవి లేదు. కేంద్రం నుంచి 1000 కోట్లు తెస్తాను, 2000 రూపాయలు తేలేదు. అబద్ధాలు వద్దు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎమ్మెల్యే పార్సారథి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అభివృద్ధి పైన కళ్ళు పెట్టండి, అభివృద్ధి చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. ఇలాంటివి మీరు కబ్జాలు అవి అంటే ఒక్క కేసు పట్టుకున్న తర్వాత దాన్ని రికవర్ చేయండి. ప్రజలు మంచి నమ్మకం వస్తుంది. దానికి నేను డిమాండ్ చేస్తున్నా. ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. మీరు ఒకవేళ ఎమ్మెల్యే గారు మీ పైన ఇస్తే అది ప్రూవ్ చేయమని చెప్పండి. రోజు మీడియాలు ఇస్తే మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. బీజేపీ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి మీ కింద ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. అది మీకే మైనస్. అది ఆలోచించేయండి. ఇప్పటికైనా మీరు ఆయన పైన ఎమ్మెల్యే పైన పరువునిష్ట దావేయండి. నా పరువు తీస్తున్న రోజునే. అంతేకాని మీడియా ద్వారా ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు మీరే ఆలోచించేయండి. ఎందుకంటే 3 తూర్లు ఎమ్మెల్యే అయినారు. మేము చెప్పేంత అర్హత మాకు ఉండదు. ఎందుకంటే ఒక వర్కర్గా ఒక పార్టీ వర్కర్గా నేను చెప్తున్న బాధతో ప్రతి చిన్నవాడు ఏ రోడ్లో పోతే నిలబెట్టేది అడిగేది. ఎవరు ఈవెన్ లెక్చరర్స్, మేధావులు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది చాలా చీప్ అయిపోయింది ఆదంలో. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఉత్త ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేదే ఉంది. దానికి ఇప్పటికైనా 2 చేతులు ఎత్తి ఇద్దరికి నమస్కారం చేస్తున్నా. మీరు ఏమైనా అభివృద్ధి చేయండి ఎమ్మెల్యే పార్సారథి గారు. మీరు మీ పైన ఇస్తే పరువు నష్ట దావేయండి కోర్టులో.
అంతేకాని ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి ఇద్దరికి చెప్తున్నా, ఈ రోజుకి స్టాప్ చేయండి. వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు కోర్టులు ఉన్నాయి, కచేరీలు ఉన్నాయి, అది పోండి. ఎమ్మెల్యే గారు కూడా మీరు ఒకటి సాయి ప్రసాద్ చేసినటువంటి అవినీతి బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఆయన కూడా తెలుస్తున్నప్పుడు. అంతేకాని ప్రతిరోజు రోడ్డు పడి మీడియాలో ఇస్తూ పేపర్లు ఇస్తూ ఇది గబ్బు లేపొద్దండి. రాజకీయం అంటే బేజారు వచ్చిపోయింది ప్రజలకి. ఇప్పటికైనా ఇద్దరికి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. పార్థసారథి గారు మీరు అభివృద్ధి చేయండి. మీరు ఎక్స్ఎమ్మెల్యే గారు మీ పైన ఏమని ఇస్తే కోర్టుకోండి, కోర్టులో పరువు నష్ట దావా వేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు దేవశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ కోఆర్డినేటర్ అదని. అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. ముఖ్యంగా మాకు ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మా గుడ్ మార్నింగ్ టీంకి ఆదోని డిపో నుంచి ఆదోని డిపో బస్ స్టాండ్ నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఒక మెసేజ్ అని కాదు, దాదాపు చాలా మంది కాల్ చేశారు. సార్ 8:30 నుంచి 9:30 నుంచి నిలబడినాం, స్టిల్ ఇప్పుడు వరకు 12:30 నుంచి 12:45 అయింది, ఇంతవరకు ఒక బస్సు రాలేదు కర్నూలుకి. దాదాపు జనాలు చూస్తే మాత్రం బస్ స్టాండ్లో తండోపతండాలుగా ఉన్నారు. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు. మరొక దురదృష్టం ఏంటంటే ఒక బస్ స్టాండ్లో ఒక ఫ్యాన్ కూడా లేదు, సరైన వాటర్ ఫెసిలిటీ లేదు. ఈ ఎండాకాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతారనేది కూడా కొద్దిగా ఇంగిత జ్ఞానం లేకోకున్నట్లు వ్యవహరిస్తున్నారు డిపో మేనేజర్ గారు. మీరు చేసే నిర్లక్ష్యం ఇది మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మాకు అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను కూడా ఒక టీడీపీ అభిమాని కాబట్టి చెప్తున్నాను. ఆ కూటమి ప్రభుత్వంకి ఒక మచ్చలాగా వస్తుంది ఇది. మీరు చేసే పనితీరు, మీరు చేసే వ్యవహార శైలి ఈ రకంగా ఉంది. సరే ఆదివారం ఉంటే సరే ఆదివారం ఉండొచ్చు, కాకపోతే జనాలు అక్కడ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాలా అనే ఉద్దేశం మీకు ఏదైనా చిత్తశుద్ధి మీకు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిపోకి వచ్చి మీరు అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేవారు. కాకపోతే 12 గంట 1 గంట అయినా కానీ మీరు రాలేదు. 1 గంటకు మేమే స్వయంగా అక్కడ వచ్చాము. ప్లే న్యూస్ ద్వారా మేము కూడా అక్కడ వచ్చాము. అక్కడ ప్రజలు వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇకనైనా మీ వ్యవహార శైలి మార్చి ఇలాంటివి మరీ కాకోకున్నట్ల చూడడం మీకు ఎంతగానో డిపో మేనేజర్గా మీకు అది మీ కర్తవ్యం అది. కాబట్టి మీ కర్తవ్యం నేను గుర్తు చేసేంత వాడినైతే కాదు. ఎందుకోసం అంటే చిన్న పిల్లలండి, ఆడపిల్లలు ఉన్నారు. 8:30కు వచ్చాను సార్, 9:30కు వచ్చాను సార్, 10:30కు వచ్చాను సార్, 12:30కు వచ్చాను సార్ అంటే ఇక్కడ ఆదోని నుంచి కర్నూలుకి బస్సు లేదంటే ఎంత దరిద్రం అంటే. ఆదోని అనేది అతి పెద్ద డివిజన్. ఇలాంటి పెద్ద డివిజన్లో బస్సులు లేవంటే ఎంత నిర్లక్ష్యంగా చెప్తున్నారంటే అంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు. మరి అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం సార్ అడ్జస్ట్ చేస్తాం అంటే ఇది మీకు తెలీదా? ఎవరైనా ప్రశ్నించేంత వరకు మీరు చేయరా? మీ పని మీరు సక్రమం చేయరా? మీ పని చేసేకి వేరే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ గుర్తించాలా? కాబట్టి నేను మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, ఇకనైనా మీ వ్యవహార శైలి మారి ఇలాంటి మరలా జరగకున్నట్ల మీరు జాగ్రత్త పడతారని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నా పేరు ఖాజా ఆదోని.